నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కూటమి తెచ్చే మార్పు కోసమా నేటి ప్రభుత్వ విధానం కోసమా ఓటర్ తీర్పు ఎటువైపు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవాల్లో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జయ హనుమాన జ్ఞానగుణ సాగర అంటూ భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను పఠిస్తూ భక్తులు ఆంజనేయ స్వామిని కొలుస్తూ తమ భక్తిని చాటుతున్నారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అంటూ భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాని పఠిస్తూ భక్తులు ఆంజనేయ స్వామిని కొలుస్తూ తమ భక్తిని చాటుతున్నారు. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి సింధూరార్చన కార్యక్రమం నిర్వహించారు. వైదిక క్రతువును వైశానక ఆగమ పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శర్మ సుందరకాండ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి తమ మొక్కలు చెల్లించుకున్నారు. మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, కె రాజశేఖర్, బి లీలా ప్రసాద్, గోలి సోమశేఖర్, గుండా శ్రీనివాసరావు, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అచ్చహంతారం వందే లంకా భయంకరం. కార్యసిద్ధిని కలిగించేటువంటి దైవము ఆంజనేయ స్వామివారు. అటువంటి ఈశ్వరాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామిని సకల మానవులు కూడా పూజించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఈ వైశాఖ మాసంలో మన తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో దాదాపు 16 సంవత్సరములుగా హనుమాన్ చాలీసా 1,00,000 సార్లు పారాయణ చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు ప్రారంభించుకొని ప్రతినిత్యము కూడా మహిళామణులందరూ కూడా శ్రద్ధాభక్తులతో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. రోజు ఒక విశేషమైనటువంటి అర్చనతో ఈరోజు సింధూరంతో స్వామివారి యొక్క అర్చన జరగబోతున్నది. సుందరకాండ ఎంత గొప్పదో చాలీసా కూడా అంత గొప్పది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందర కపి అని కార్యసిద్ధి కలగటానికి సుందరకాండ పారాయణ చాలా ముఖ్యమైనటువంటిది. రోజు ముఖ్యంగా మన్యు సూక్తంతో హోమాలు కూడా జరుగుతున్నాయి. చాలా విశేషమైనటువంటి స్వామి కటాక్షం పొందడానికి ఆ హోమ కార్యక్రమాలు కూడా ఉపకరిస్తాయి. భక్తులందరూ కూడా తెనాలి ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులు కూడా వచ్చి లోకా సమస్త సుఖినో భవంతని లోకక్షేమం కోసం ప్రజాహితం కోసం చేసే ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా అనేక విధాలుగా సహకరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. మిగిలిన భక్తులు కూడా త్వరగా వచ్చి ఈ మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈరోజు 3వ రోజు శ్రీ స్వామివారికి సింధూరంతో అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి పొద్దున పూట 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా
ఈ హోమము జపములు ఇప్పుడు పూర్తయినవి. భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు మామిడి పండ్లతో శ్రీ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ 11వ తారీఖు వరకు కూడా కంటిన్యూషన్గా వివిధ రకాలైన ఫల పుష్పములతో ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ములుగుట్ల వారి మన అవధానుల వారి పౌరాణ కాలక్షేపం కూడా సాయంత్రం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓటర్ మహాశైల తీర్పు అధికార పక్షానిగా లేక ప్రతిపక్ష కూటమిగా అని నిర్ధారించే కౌంటింగ్ కు వ్యవధి గుంటూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న తెనాలి నియోజకవర్గంలో రాజకీయంగా చైతన్యవంతమైన ఓటర్లు ఉన్నారు అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత శాసనసభ స్థానాలకు నిర్వహించే ఎన్నికలలో తెనాలి నియోజకవర్గం నుండి విజేతగా నిలిచిన పార్టీకి చెందిన వారే రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఆ ఆనవాయితీ ఈసారి కొనసాగుతుంది. ఇరవై 24 సార్వత్రిక ఎన్నికలలో అధికార ప్రతిపక్ష పార్టీల నుండి పోటీ చేసిన ఇరువురు నాయకులు ప్రజాక్షేత్రంలో వారి వారి రాజకీయ పరిజ్ఞానం మేరకు బలమైన అభిమాన జనం ఉన్న నాయకులనే చెప్పాలి. ఈ క్రమంలో గత 5 ఏళ్లుగా పంచిన సంక్షేమం మరలా తమని అధికారం చేపట్టేలా చేస్తుందని అధికార పక్ష నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా సంక్షేమం అంశం పక్కన పెడితే ప్రజల జీవన శైలి పతనావస్థకు చేరిందనే విషయం వాస్తవం. నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ ఆదాయం పెరిగే అవకాశాలు సన్నగిల్లడంతో సనుగుకుంటూ కాలం గడుపుతున్న ప్రజలు ఓటరుగా తమకు లభించిన అవకాశాన్ని కూటమి గెలుపుకు వినియోగించారని కూటమి నేతలు వివిధ సర్వే సంస్థలు చెబుతున్నాయి. పోలింగ్ ముగిశాక 20 రోజులు ఉత్కంఠగా మారిన వ్యవహారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మరోవైపు పందెం రాయుళ్లు సర్వే తీరుకు అనుగుణంగా గత 2 రోజులుగా బెట్టింగులకు సై సై అంటున్నారు. కూటమి అభ్యర్థి గెలుపుపై 1కి 1.5 వంతున బెట్టింగులు జరిగాయని వినికిడి. దేశవ్యాప్తంగా కూడా బెట్టింగ్ రాయుళ్లు ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ కేంద్ర బలగాల భారీ బందోబస్తు నడుమ కౌంటింగ్ ప్రక్రియను ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించే కార్యక్రమంతో ప్రారంభించనుంది. ఆ తరువాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో ఫలితం వెలువడేందుకు సాయంత్రం వరకు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అల్లర్లకు ఘర్షణకు పాల్పడిన వారి పట్ల ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని, కౌంటింగ్ పూర్తయిన మరో 2 రోజుల పాటు తెనాలి సబ్ డివిజన్లో సెక్షన్ 30, 144 సెక్షన్లు అమల్లో ఉంటాయని డీఎస్పీ రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెనాలి సబ్ డివిజన్లో పోలీసు శాఖ పరంగా చేపడుతున్న చట్టపరమైన చర్యలను డీఎస్పీ రమేష్ మీడియాకు వివరించారు. సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ 30 అమల్లో ఉన్నాయని, నిబంధనలను కఠినంగా అమలు చేయడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు.
ఎక్కడ నలుగురు గుమికూడి ఉండరాదని, కౌంటింగ్ ఫలితాలు వెలువడ్డాక బాణాసంచా కాల్చటం, ఊరేగింపులు నిర్వహించడం చేయరాదని, ఇందుకు అనుమతులు లేవని డీఎస్పీ వివరించారు. సబ్ డివిజన్లోని ప్రజలు పోలీసు శాఖ నిబంధనలకు లోబడి మసులుకోవాలని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని డీఎస్పీ రమేష్ బాబు హెచ్చరించారు. అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలు గత 13వ తారీఖున చాలా ప్రశాంతమైన వాతావరణంలో నా పరిధిలో ఉన్నటువంటి తెనాలి కాన్స్టిట్యున్సీ అండ్ పొన్నూరు కాన్స్టిట్యున్సీలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని రాజకీయ పార్టీలు, అందరూ ఓటర్లు, ప్రజానీకం అందరి సహకారంతో ఎన్నికలు జరపడం జరిగింది. మరి ఆ ఎన్నికల యొక్క ఫలితాలు రేపు కౌంటింగ్ జరగబోతున్నాయి. పోస్ట్ కౌంటింగ్, ప్రీ కౌంటింగ్ ఎటువంటి గొడవలు జరగకుండా కూడా అన్ని జాగ్రత్త చర్యలు నా సబ్జెక్టులో తీసుకుంటాం జరిగింది. ఎలక్షన్స్ అవగానే కూడా మా ఎస్పీ గారు సి డ్యూటీ సార్ ఐపీఎస్ ఆధ్వర్యం, అలాగే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ గుంటూరు గారు ఆదేశం, అలాగే డీజీపీ గారు హరీష్ గుప్తా గారి యొక్క ఆదేశాల ప్రకారం మేమన్నీ కూడా చాలా చర్యలు తీసుకుంటాం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి గొడవలు కూడా ఈ 2 కాన్స్టిట్యున్సీలో జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. సుమారు 36 కేసుల్లో 165 మందిని మేము బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. ఎలక్షన్స్ తర్వాత ఇవి ఇప్పటి వరకు కూడా 165 మందిని బైండ్ అవుట్ చేసాం. ఎవరికైతే క్రిమినల్ కేసెస్ ఉండి ట్రబుల్ మాంగర్స్గా వాళ్ళు ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా మేము బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అలాగే మరి పబ్లిక్ ఇంటరాక్షన్ కార్యక్రమం కూడా చేపట్టాము. ప్రజల్లోకి వెళ్ళి కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే సిటీ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. 144 సెక్షన్ 4 కన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడి ఏదన్నా ఒక కాంగ్రెస్ అఫెన్స్ చేసే ఆలోచనలో వాళ్ళు ఉంటే ఇమీడియట్గా కూడా వాళ్ళని ఎవరైతే వైలేట్ చేస్తారో సెక్షన్ 188 ఐపీసీ కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళ చట్ట ప్రకారం కూడా అరెస్టులు చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే మా అప్పీల్ ఏంటంటే విక్టరీ పొజిషన్స్కి ఎటువంటి అనుమతి లేదు. విక్టరీ పొజిషన్స్ 9వ తారీఖు తర్వాత ఆర్ఓ గారి పర్మిషన్స్ తీసుకొని అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లో ఉన్నటువంటి అంశాలకి అనుగుణంగా ర్యాలీలు కానీ విక్టరీ పొజిషన్ కానీ చేసుకునే ప్రక్రియ కూడా మరి ఎలక్షన్ కోడ్లో ఉంది. ఈ యొక్క సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు పేరు చెప్పి ఏదన్నా అరాచక శక్తులు ప్రవేశించి ఏదైనా గొడవ చేస్తామనుకుంటే మొత్తం నా సభ్యుల్లో 2 కాన్స్టిట్యున్సీలు కూడా నిఘా నీడలో ఉంది. సోఫార్ 111 సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తాం జరిగింది. వివిధ 55 ప్లేసుల్లో సీసీ కెమెరా కూడా పెట్టాం. అలాగే ప్రతి క్యూఆర్టీ దీనికి సంబంధించి టోటల్ పికెట్స్ కూడా మేము పెట్టడం జరిగింది. అలాగే ప్రతి చెక్ పోస్టుల్లో ఇతర జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి ఏదన్నా గొడవ చేసే అవకాశం ఉంటే ప్రతి వెహికల్ కూడా మేము రౌండ్ ది క్లాక్ చెక్ చేస్తున్నాం. పికెట్స్ టోటల్ ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నాం. అలాగే మరి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళకు కూడా భద్రతకు సంబంధించి ఎటువంటి చట్ట లేకుండా ప్రతి క్యాండిడేట్కి 2 కార్స్ ఎస్కార్ట్ కార్లు ఉంటాయి. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. ఫ్రంట్ ఎస్ఐ క్యాటర్లో ఉంటుంది, బ్యాక్ ఉన్నట్టు రైట్ సైడ్ ఉన్నటువంటి వెహికల్లో ఏఎస్ఐ క్యాటర్లో ఉండి వాళ్ళ మూమెంట్స్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా ఏ తట్టు లేకుండా కూడా ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అధికారుల యొక్క దీని మీద. అలాగే రౌడీ షీటర్స్ అందరినీ కూడా ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చాం. ర్యాలీల్లో కానీ విక్టరీ పొజిషన్లో కానీ ఉండకూడదని కూడా వాళ్ళందరికీ చెప్తాం జరిగింది. ట్రబుల్ మాంగర్స్ అని కూడా ఆల్రెడీ కొన్ని లిస్టు మాకు పైనుంచి కూడా వచ్చింది. ఆ లిస్టు ప్రకారం కూడా ట్రబుల్ మాంగర్స్ని ఎవరైతే యాంటిసిపేట్ చేస్తారో అన్న వాళ్ళని కూడా సుమారు దగ్గర 200 మందిని కూడా మేము బైండ్ అవుట్ చేసాం. టోటల్గా అన్ని చర్యలు కూడా ప్రశాంతమైన కౌంటింగ్ తర్వాత ఏ పార్టీకి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించిన కూడా గొడవలు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ద్వితీయ తిరుపతిగా భాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఉండవల్లి గ్రూప్ దేవస్థానముల కార్యనిర్వహణాధికారి కె సునీల్ కుమార్ పర్యవేక్షణలో భక్తులచే సమర్పించబడిన కానుకలు లెక్కించారు. ఈ క్రమంలో నగదు 32,01,350 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఏపీ సిఓబి బ్యాంకు సిబ్బంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నుండి ఈరోజు
హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది. గత 2 నెలల 10 రోజులకు సంబంధించిన భక్తులు సమర్పించిన కానుకలన్నీ కూడా ఈరోజు లెక్కించి బ్యాంకులను జమ చేయడం జరుగుతుంది. ప్రసన్నాంజనేయ స్వామి వార్షిక జయంతోత్సవ ఆధ్యాత్మిక వేడుకల ముగింపుగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ సేవలను కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. స్థానిక రామలింగేశ్వరపేట మారుతినగర్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 29వ జయంతోత్సవాలు గత నెల 29వ తేదీ నుండి నిత్యం విశేష అర్చనలు అభిషేకాలతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం అన్నపూర్ణాదేవికి ప్రీతిగా ఉత్సవ ముగింపుగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ సేవలను ప్రారంభించిన నాదెండ్ల మనోహర్ తొలుత ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చక స్వాముల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పాలడుగు గోవర్ధన్ రావు, లక్ష్మీనారాయణ, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, హరిదాసు, గౌరీశంకర్, ఎం గోపాలకృష్ణ, చెరుకూరి సాయి, తవ్వ శ్రావణి, ఎస్ మల్లేశ్వరరావు, ఖాదర్ భాషా, అరవింద్ స్వామి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఎర్రు వెంకయ్య, బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం రామలింగేశ్వరరావుపేటలో మారుతినగర్లో మిత్రులు లక్ష్మీనారాయణ గారు, గోవర్ధన్ గారు 29 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. ఒక మంచి పండుగ వాతావరణంలో ఇంతమందికి అద్భుతంగా వాళ్ళు ఏర్పాట్లు చేసి ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ఆ భక్తి భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అరుదైన విషయం. ఇది భవిష్యత్తులో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలు చేయాలి. మన ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడాలి. పెద్ద హృదయంతో ఎంతోమంది దాతలు ఈ విధంగా సహకరించి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం, అందులో మమ్మల్ని ఆహ్వానించడం, ప్రత్యేకంగా నన్ను, గాదె వెంకటేశ్వర గారిని, గౌరీశంకర్, మేము అందరం కూడా కలిసి సుబ్రహ్మణ్యం అందరం కూడా ఒక టీమ్గా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా చేసుకునేటట్టు తప్పకుండా అందరం కలిసి చేసుకుంటామని సందర్భంగా హనుమ జయంతి సందర్భంగా తెనాలి రామలింగేశ్వరపేటలోని మారుతినగర్లో వేయించేసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు 29వ వార్షికోత్సవం జరుపుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా దానికి గాను గౌరవనీయులు పెద్దలు పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజున ప్రత్యేక అతిథిగా మరి ఈ రోజున ఇచ్చేసి భక్తులందరికీ కూడా అన్నసంతర్పణ చేయడం జరిగింది. చాలా సంతోషం. 29 సంవత్సరాలుగా మరి ఈ ఏరియాలో మరి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్దలు అందరికీ, మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి, భక్తుడికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాను. ఎస్వి యోగా సేవా కేంద్రం ద్వారా యోగా శిక్షణలో రాణించి ఆరోగ్య భాగ్యాన్ని పెంచుకున్న యోగా సభ్యులు సంస్థ ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ సామాజిక సేవలకు ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళుతున్నారని ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య అన్నారు. స్థానిక నాజర్పేటలోని మనయల్లు వృద్ధాశ్రమంలో ఎస్వి యోగా సభ్యులు కారంపూడి నాగ వెంకట వీరాంజనేయులు, రమాదేవి కుటుంబ సభ్యుల వితరణతో సోమవారం అన్నప్రసాద వితరణ, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా సభ్యులు సేవా కార్యక్రమాలకు తోడ్పాటునందించడం శుభ పరిణామమన్నారు. మరెన్నో సేవా కార్యక్రమాలలో సభ్యులు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మేష్, శ్రీహరి, వృద్ధాశ్రమ నిర్వాహకులు మురళి, భారతి తదితర ఆశ్రమ వృద్ధులు పాల్గొని తొలుత అభయాంజనేయ స్వామికి పూజలు చేసి హనుమాన్ చాలీస పారాయణ చేశారు. నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు కారంపూడి నాగ వెంకట వీరాంజనేయులు, రామాదేవి గార్ల కుటుంబ సభ్యుల సహకారంతో హనుమతి జయంతి సందర్భంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, తల్లిదండ్రుల జ్ఞాపకార్థాలు. ఇప్పుడు హనుమతి జయంతి సందర్భంగా అవకాశాన్ని బట్టి ఒక వారం రోజులు తలా ఒక చోట చేస్తూ ఉంటారు. ఆ భాగంలో మన యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి తెచ్చే మార్పు కోసమా, నేటి ప్రభుత్వ విధానం కోసమా, ఓటర్ తీర్పు ఎటువైపు? శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవాల్లో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.